హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈ వీడియోలో అయితే నాకు పాత వీడియోస్‌కి ఎంత అమౌంట్ యూట్యూబ్ నుండి వచ్చిందో నేనైతే చెప్తానండి. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడిప్పుడే మానిటైజ్ అయిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2023లో అయితే స్టార్ట్ చేశాను. ఛానల్ అయితే అప్పుడు పెట్టాను. 22లో అయితే మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టి 6, 7 మంత్స్‌కైతే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్‌లో అయితే కుకింగ్ వీడియోస్ అలాగైతే చేశానండి. వాటికైతే మంచి రీచే వచ్చింది. ఒక వీడియో అయితే మంచిగా వైరల్ అయింది. వైరల్ అంటే ఎక్కువ వ్యూస్ కూడా కాదు. ఒక 40K అలాగైతే కుకింగ్ వీడియో ఒకటైతే క్లిక్ అయింది. దానికైతే ఎక్కువ వాచ్ టైమ్ అయితే వచ్చింది. ఇంకా చిన్న చిన్న వీడియోస్ కుకింగ్‌వి అయితే 1K, 2K, 3K అట్లయితే వెళ్ళినాయి. వాటికి కూడా బాగానే వ్యూస్ అయితే వచ్చాయి. సో, నేను తర్వాత అయితే కుకింగ్ వీడియోస్ అయితే అంత క్లిక్ అవ్వట్లేదు. వ్లాగ్స్ చేసుకుందామని అయితే అనుకున్నాను. సో, ఇక అప్పటినుంచి అయితే మా బాబు డే రొటీను అప్పుడు చిన్నగుండేవాడు కదా! వాడికి ఏమేమి ఫుడ్ పెట్టాను అవన్నీ అయితే నేను వీడియో తీసైతే పెడుతూ ఉన్నాను. సో, ఇంగ అలా నాకైతే ఇంట్రెస్ట్ వచ్చి ఇంగ కుకింగు, వ్లాగు 2 ఒకే దాంట్లో అయితే చేసుకుంటూ వెళ్ళాను. అలా నేను కంటిన్యూగా చిన్న బాబుని పెట్టుకొని, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేనైతే వీడియోస్ 8 మంత్స్ కంటిన్యూగా వీడియోస్ అయితే చేశానండి. ఆ 8 మంత్స్ వీడియో చేసిన తర్వాత నాకైతే వాచ్ టైమ్ కంప్లీట్ అయింది. సబ్స్క్రైబర్స్ అయితే నాకు 1, 2 మంత్స్ ఎర్లీగానే కంప్లీట్ అయిపోయారు. కానీ వాచ్ టైమ్ వచ్చేసరికి అయితే నాకు లేట్ అయింది. కంటిన్యూగా రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఎప్పుడో ఒకసారి అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుదిరినప్పుడు మాత్రమే నేను వీడియోస్ అయితే పెట్టకపోయేదాన్ని. అలా కంటిన్యూగా పెట్టడం వల్ల 8 మంత్స్ అయితే పట్టింది నాకు. కొంతమందికి 3 మంత్స్, కొంతమందికి 1 మంత్ అలా మన అదృష్టంని బట్టి యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అయితే అవుతాము. సో, నాకేంటంటే అప్పుడు ఫోన్ తీసుకొని ఇట్లా వీడియోస్ తీసేవాళ్ళు లేరు. ట్రైపాడ్ కూడా నా దగ్గర లేదు. నేను ఫోను అంటే మనకి యాంగిల్స్ చూసుకొని అలా ఎక్కడో ఒక చోట పెట్టయితే వీడియోస్ తీసేదాన్ని. సో, అలా చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను. మెంటల్‌గా అయితే చాలా డిస్టర్బ్ అయ్యానండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చిన్న బాబు 7, 8 మంత్స్ బాబు వాడికి ఫీడింగ్ ఇస్తూ ఇంట్లో మొత్తం చూసుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ అని ఇవన్నీ చేసుకుంటూ నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడైతే నా హెల్త్ చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది. ఇంక నేనేమనుకున్నానంటే మానిటైజ్ అయితే అయిపోయింది కదా! 8 మంత్స్‌కి అప్పుడు చాలా హ్యాపీ అయ్యాను. అంటే ఇంగ గూగుల్ యాడ్‌సెన్స్‌కి అదంతా నేను అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత నాకు డాలర్స్ కూడా పడడం స్టార్ట్ అయ్యాయి. నాకు $6, $7 అలా పడ్డప్పుడు ఇంకా హెల్త్ అస్సలు బాలేదు. పెట్టిన వీడియోస్ కూడా వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి. సో, నేనేమనుకున్నానంటే కొన్ని రోజులైతే గ్యాప్ తీసుకుందాము. తర్వాత వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. కొంచెం హెల్త్ కూడా బాలేదు కదా! అని అయితే అనుకున్నాను. అలా అనుకోని నేనసలు షూట్ ఏం చేసుకోలేదు వీడియోస్. అలా డేస్ కాస్త మంత్స్‌గా అయితే అయిపోయినాయి. 3, 4 మంత్స్ అయిందనుకుంటా నేను యూట్యూబ్ వీడియోస్ మానేసి. సడెన్‌గా ఒకసారి మానిటైజ్ అయింది కదా! పాత వీడియోస్‌కి ఏమన్నా డాలర్స్ పడ్డాయని చూస్తే మానిటైజ్ అయితే నాది పోయింది. వచ్చిన డాలర్స్, టైము, వాచ్ టైమ్ అంతా పోయిందనమాట. సో, యూట్యూబ్‌లో అయితే ఇంత గ్యాప్ ఉండొద్దంట. కొన్ని డేస్ అంటే ఓకే గానీ, ఇట్లా మంత్స్ గ్యాప్ ఉంటే మానిటైజేషన్ అయితే డిసేబుల్ అయితుందంట. సో, నాకైతే అది తెలీదు. చాలా లేట్‌గా తెలిసిందండి. సో, అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అరే! ఇన్ని రోజులు కష్టపడి వీడియోస్ అన్నీ తీశాను కదా! చిన్న పిల్లల్ని పెట్టుకొని నా కష్టం మొత్తం వృధా అయిపోయిందనైతే అనుకున్నాను. సో, ఇంక అప్పటినుంచి నాకసలు యూట్యూబ్ అంటేనే చిరాకొచ్చేసింది. నేనసలు ఒక్క వీడియోస్ ఏమి చూడకపోయేదాన్ని. యూట్యూబే ఆన్ చేయకపోయేదాన్ని. పిల్లలు అట్లా చూసేవాళ్ళు గానీ, నేనస్సలు యూట్యూబ్ జోలికే వెళ్ళలేదండి. యూట్యూబ్‌లో షార్ట్స్ గానీ, వ్లాగ్స్ గానీ ఎవ్వరివి చూడలేదు. ఇన్‌స్టాగ్రామ్ అలా చూసుకునేదాన్ని. ఇంకా చాలా డేస్ అయిన తర్వాత మధ్యలో 1 ఇయర్ బ్యాకు మళ్ళీ స్టార్ట్ చేద్దామనైతే అనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే షూట్ చేశాను. నేనెందుకు వీడియోస్ చేయట్లేదు, ఎందుకు ఆపానని ఆ వీడియో అలా పోస్ట్ చేసి మళ్ళీ వదిలేశాను. సో, మళ్ళీ 11 మంత్స్‌కైతే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెడతాను. సో, సపోర్ట్ చేయండి. నాకు పాత వీడియోస్‌కైతే ఎలాంటి డబ్బులైతే రాలేదు.
నేను చేసిన వీడియోస్ మొత్తం నాకు అమౌంట్ అయితే ఏం రాలేదండి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామని అయితే అదే ఛానల్లో వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో కుకింగ్ వీడియోస్ ఇవన్నీ అయితే చేస్తానండి ఇప్పటి నుంచి మన ఛానల్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. లైక్ చేస్తేనే నా వీడియోస్ వేరే వాళ్ళకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా వీడియోస్ చేద్దామా వద్దా అనే ఆలోచనలోనే ఉన్నానండి. ఎందుకంటే పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, మన చుట్టుపక్కల మన చుట్టాలు అలా ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎందుకు ఈమెకి ఇవన్నీ అవసరమా అని అనుకుంటారేమో అని చాలా ఆలోచనలు వస్తూ ఉంటున్నాయి. అందుకని చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో కూడా పడుతున్నా. ఇంకా మళ్ళీ ఇప్పుడు చెయ్యని వాళ్ళు ఎవరున్నారు? యూట్యూబ్ చాలా కామన్ అయిపోయింది కదా, అందరూ చేసుకుంటున్నారు ఇంట్లోనే ఉండి అని అయితే ఆలోచన వచ్చింది. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం